ఈరోజు కుటుంబంలో క్రమం, కుటుంబ విలువలు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఇది 10వ ప్రసంగం, 10th sermon. క్రమము, డిసిప్లిన్ అండ్ ఆర్డర్. చాలా కుటుంబాల్లో క్రమం లేదు. క్రమము అనే కార్యాన్ని దేవుడు చాలా ఇష్టపడతాడు. ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు వస్తాడు. అందుకే దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరున్న చోట దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటే మీరు మోసపోతారు. ఏదో అల్లరులు, చాలా అల్లరి అవుతుంది. నేను చెప్పగలను, ఎక్కడ క్రమం ఉందో అక్కడే దేవుడు ఉంటాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. పరలోకంలో కూడా మొట్టమొదటి మాట క్రమమే. డిసిప్లిన్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్ ఈవెన్ ఇన్ హెవెన్. మీరు అనుకుంటున్నారా పరలోకంలో ఏదో పెద్ద అల్లర్లు గమ్మతులు అవుతాయి కానీ ఏ కాదు. సమాధానం, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఉంటుంది. దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. మరి అట్టి ఆనందాన్ని మన కుటుంబంలో కూడా మనం పొందుకోవాలి. అది సాధ్యం కాదని సాతానుడు ఎంత పలికినా అది సాధ్యమని నీవు తలంచాలి, నమ్మాలి, పలకాలి, ప్రయత్నించాలి. కనుక నీ వ్యక్తిగత జీవితంలో క్రమం కావాలి, నీ కుటుంబంలో క్రమం కావాలన్నప్పుడు నీవు అక్రమం చేస్తూ, నీవు పట్టాలు తప్పి నడుస్తూ, నీ కుటుంబంలో భార్య క్రమంగా ఉండాలి, పిల్లలు క్రమంగా ఉండాలంటే చెల్లని పని. నువ్వు ఎలాగుంటావో అలాగే నీ కుటుంబము రూపు పొందుకుంటుంది. నీ కుటుంబంలో క్రమం కావాలంటే మొట్టమొదటి నీకు క్రమం రావాలి. నీ సంఘంలో క్రమం ఉండాలంటే నీ కుటుంబానికి నీకు క్రమం ఉంటేనే సంఘంలో కూడా క్రమం ఉంటుంది. కుటుంబంలో క్రమం ఉన్నప్పుడే దేవుడు దీవించగలడు. యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం 23 వచనాల్లో అంటాడు, అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి పొండి. వాళ్ళు వచ్చి అంటారు, మేము నీ పేరిట దయ్యాలను మరి వెళ్ళగొట్టినాము, మీ పేరిట రోగులను బాగు చేసినాం, మేము అవి చేసినాం, ఇవి చేసినాం. ప్రభు అంటాడు, అక్రమం చేసినారు మీరు, అక్రమం చేయవారు మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే వాళ్ళు ఎంత చేసినారో కాదు ప్రభు వారిని ప్రశంసించడానికి, కానీ వారు చేసే పని క్రమంగా చేయాలని అర్థం. వాళ్ళు చేసినారు కానీ క్రమ పద్ధతులు పాటించలేదు, వారిలో క్రమం లేకుండా దైవ కార్యాలు చేసినారని అర్థం. కాబట్టి క్రమము అనే పదం మీద మీరు ఏకాగ్రత పెట్టండి. క్రమము కావాలి, నీకు కావాలి, నీ కుటుంబానికి కావాలి, సంఘములో కావాలి క్రమం, సమాజంలో క్రమము కావాలి. క్రమం లేకుంటే దేవుణ్ణి అడగాలి. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దేవా నా జీవితంలో క్రమం లేదు, నేనేం చేయాలి? నేను ఒకసారి అడిగినాను, నేను ఎన్నో చేయాలనుకుంటున్నాను, ఏది చేయలేకపోతున్నాను. అప్పుడు బ్యాంక్లో పనిచేస్తున్నాను. అటు బ్యాంక్ ప్రెషర్, ఇటు ఇంటి ప్రెషర్, ఇటు సేవ ప్రెషర్, అన్ని ప్రెషర్స్ వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ఏ గుడ్ స్టాండర్డ్. అప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో అడిగినాను, దేవా ఏది అడిగినా ఇస్తానన్నావు, నా జీవితంలో క్రమం దయచేయమన్నప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. అప్పుడు కొన్ని సంవత్సరాల ముందు యెషయా 28:26 వచనం, దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఈ మాట ద్వారా నేను చాలా దీవింపబడినా. దేవుడు నేర్పిస్తాడు క్రమం. మన పిల్లలకు మనం ఎట్లా క్రమం నేర్పిస్తామో దేవుడు మనకు క్రమం నేర్పిస్తాడు. నీకు ఒక మంచి మనస్సాక్షి కావాలి, ఒక పవిత్రమైన జీవితం ఉండాలి, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలంటే క్రమము వలననే అది సాధ్యమని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు ఆత్మ ద్వారా ఇస్తాడు ఈ క్రమాన్ని. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ జీవితంలో సంపూర్ణమైన కంట్రోల్ ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు చెప్తాను, పుస్తకానికి ఒక బైండింగ్ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. ఇదే బైండింగ్ కుట్టుడిన పుస్తకంలాగా ఉంటే ఈ ఆకటు ఆ ఆకటు ఎగిరి పడుతుంటే ఎలాగ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నియంత్రణ ద్వారా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ప్రభువుకు తమ జీవితాలను అర్పించుకుంటారో తప్పకుండా దే విల్ బి అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ దేర్ లైఫ్ విల్ బి పర్ఫెక్ట్. ఎవరు కూడా వేలెత్తి చూపెట్టినట్టు నవ్వుల పాలు కాకుండా, శిక్షార్హులు కాకుండా, వ్యసనానికి గురి కాకుండా, పాపానికి గురి కాకుండా దేవుడు వారికి తప్పకుండా విడుదలిస్తాడు, క్రమాన్ని నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం. పాపం అంటే అది చిన్న మాట కాదండి. దట్స్ ఎ వెరీ డేంజరస్ వర్డ్. నువ్వు పాపం అంటే నువ్వు భయపడాలి, భయపడి పాపం చేయొద్దు. ఎందుకంటే పాపం నీకు ఏ మేలు చేయదు, కీడే చేస్తుంది. చాలా లీడింగ్ జర్నలిస్ట్, నేను చిన్నతనంలో ఆయన ఆర్టికల్స్ చదివేదాన్ని కాలేజీలో ఉన్నప్పుడు. వెరీ ఫాస్ట్ అండ్ ఇంటెలిజెంట్, వెరీ వైజ్ ఫెలో. ఒక్కొక్క మాటలు ఎలాగుంటుందంటే చెక్కినట్టు రాసేది. ఇప్పుడు మీ టూ క్యాంపెయిన్ ఒకటి వచ్చింది కదా,
మీటు అంటే మరి ఎన్నో సంవత్సరాల క్రింద మరి లైంగిక పరంగా తప్పులు చేసిన వాళ్ళందరూ ఎవరైతే కారకులో వారిని అంతా బయలు పెడుతున్నారు. ఇది యేసుప్రభు చెప్పిన మాట నెరవేరడం అంతే. మీరు రహస్యంగా చేసిందంతా పరస్యం అవుతుంది. మీరు గదిలో గుసగుసలాడేది కూడా మిద్దల మీద చాటింపబడుతుందని యేసుప్రభు ఎప్పుడో చెప్పినాడు. చూడండి, ఇప్పుడు అతనికి ఎంతమంది లేడీస్ అతని మీద మరి అతనికి విరుద్ధంగా క్యాంపెయిన్ చేసినప్పుడు అతడు నిలవలేకపోయినాడు. మంత్రి స్థానం నుండి ఆయన రిజైన్ చేసేసినాడు. ఇంకా ఆయన మీద కేసు నడుస్తూనే ఉంది. ఒక్కొక్క కొత్త కేసులు వస్తుంది. ఇతడు చేసిన కార్యాలు ఇతనికి ముసలితనాన్న ఆయనకి ఎంత ఇబ్బంది చేస్తుంది. చెడ్డ పేరు, పైగా శిక్షార్హం, ఎంత బాధకరం. చూడండి, ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకోవడానికి పాపమే కదా కారణం. ఎంత ఉన్నతమైన స్థాయి నుండి పడిపోయినాడు ఆ వ్యక్తి. కాబట్టి క్రమం అనేది జీవితంలో చాలా కావాలి. నీకు ఏది ఆశ వస్తే అది, ఏది కన్ను నీ మీద పడితే అది కావాలని అంటే దెబ్బలు తగులుతాయి, అవమానానికి గురవుతావు. జారత్వం చేసేవాడు బుద్ధిశూన్యుడు. శిక్ష, శాపం, ఇంటికి శాపం. ఎందుకు పోవాలి అలాంటి పనులకు? హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. దట్ ఈస్ అబ్టైన్డ్ ఓన్లీ త్రూ ప్రేయర్ అండ్ ఏ క్లోజ్ వాక్ విత్ గాడ్. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 2 తిమోతి 1:7 మనకు పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినాడు. ఇంద్రియ నిగ్రహం అంటే నీ ఇంద్రియాల మీద నీకు జయం. అది తప్పకుండా దేవుని యందు భయభక్తులు గల వారికి సాధ్యమే. అది సాధ్యం కాదండి, మనమంతా మానవుల్లో మనమంతా పాపం చేస్తాం అని అలాంటి మాటలు మాట్లాడి నువ్వు మోసంలో పడకూడదు. ఇంకా మరి దేవుడు ఎందుకు? నువ్వు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఇప్పుడు చట్టం కూడా వెసులుబాటు అయిందని చెప్పి పాపానికి తెగిస్తే దాని పర్యవసానం చాలా చేదుగా ఉంటుంది. అలాంటి నిగ్రహ శక్తి, సెల్ఫ్ డిసిప్లిన్ మొట్టమొదటి కావాలి. కుటుంబంలో క్రమం లేదని చాలామంది ఏడుస్తూ ఉంటారు. కానీ నీకు క్రమం చాలా అవసరం. నీ కుటుంబాన్ని నువ్వు రాణిస్తే, పాలిస్తే, భార్య కానీ పిల్లలు కానీ నీలో ఉన్న క్రమాన్ని చూస్తారు. ఒక తల్లి తన ప్రభావాన్ని పిల్లల మీద చూపెట్టాలంటే ఆమెలో క్రమం ఉండాలి. ఇఫ్ షీ హ్యాస్ టు టీచ్ హర్ చిల్డ్రన్ ద రైట్ వే, షీ షుడ్ హ్యావ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫస్ట్. ఆమె బోధించే తీరుగా ఆమె బ్రతకాలి, లేకుంటే పిల్లలు లెక్క పెట్టరు, ఇంటికి వచ్చే కోడలు లెక్క పెట్టరు, అల్లుళ్ళు అసలే లెక్క పెట్టరు. చూడండి, ఆమె ఒక చవిటి పర్రగా మారిపోతుంది. అంటే నో వన్ బాదర్స్ అబౌట్, బికాజ్ షీ డజంట్ హ్యావ్ వెయిటేజ్ ఇన్ హర్ ఓన్ లైఫ్. అలాగూ కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, క్రమం కలిగి, డిసిప్లిన్ కలిగి, ఆర్డర్లీనెస్, ఒక పద్ధతిలో బ్రతికితే ఘనత కలుగుతుంది. ఆయుస్సు దేవుడిస్తాడు, ఆశీర్వాదాలు దేవుడిస్తాడు, నువ్వు చేసే పరిశ్రమను దేవుడు దీవిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం, దేవుని చేత దీవింపబడిన కుటుంబం అని మనం చాలా చదువుతాం కదా వాక్యంలో. దేవుడు ఎన్నుకున్న కుటుంబం, దేవా నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఇవన్నీ తప్పకుండా మన జీవితాల్లో మనం చూస్తాం. జీవితంలో క్రమం రావాలంటే నీవు తప్పకుండా దేవుని కలిగి ఉండాలి, దేవుడు ఉండాలి జీవితంలో. దేర్ షుడ్ బి గాడ్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యూ విల్ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. అది చాలా ముఖ్యమని తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని సోమరిపోతులుగా సృజించలేదండి. మనకు దేవుడు అన్నీ ఆశీర్వాదిస్తాడు, వాడుకోవాలి కదా, సరిగ్గా వాడుకోవాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడు. కొందరికి అన్నీ ఉంటాయి దీవెనలు, కానీ బద్ధకం, ఉదయం లేవడం బద్ధకం, పని చేయడం బద్ధకం, చదువుకోవడం బద్ధకం, పిల్లలకు సేవ చేయడం బద్ధకం. ఆ బద్ధకము దరిద్రానికి దారితీస్తుంది. ఎంత బద్ధకం అండి! కొంతమంది స్త్రీలకు ఎంత బద్ధకం అంటే ఇంట్లో వండరు, వాడు ఆన్లైన్లో ఆర్డర్ చేసిస్తారు, పొట్లాలు వస్తాయి ఇంటికి. అది తిన్నాక లేనిపోని రోగాలన్నీ అంటించుకుంటారు, మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మళ్ళీ ఉన్న ప్రియులను కోల్పోతారు. ఎంత బాధాకరం ఇది! ఆ స్త్రీకి క్రమం ఉంటే తప్పకుండా బద్ధకం లేక మంచి చక్కగా వండి తన కుటుంబంలో ఉన్న వారి ఆరోగ్యాన్ని ఆమె కాపాడుకుంటుంది. ఎంతమంది రకరకాల వ్యాధులకు గురవుతున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న స్త్రీకి పని చేత కాదు.
నేను ఎక్కడో ఒక కామిక్ ఇమేజ్ చూశాను. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పిల్ల తండ్రి అంటున్నాడు అనమాట, నా కూతురుకు వంట రాదు కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేయడం అయితే తెలుసు అని అంటున్నాడు. చూడండి, దినాలు ఈ విధంగా చెడిపోయినాయి. కనుక దేవుడు ఏదైనా ఆశీర్వదిస్తే అది కాపాడుకునే శక్తి కూడా కావాలి. అది తప్పకుండా క్రమమైన జీవితానికే సాధ్యం. ఎన్ని మాటలు మేము దేవుని మాటలు పులిపెట్టి నుండి అందిస్తాం, దేవుని దగ్గర ఎన్నో గంటలు కనిపెట్టి ప్రార్థన చేసి పొందుకొని మీకు ఇస్తాం. ఎన్ని మాటలు మీ హృదయంలో మిగిలి ఉంటుందో దేవుడెరు. క్రమమైన జీవితం ఉంటే యూ విల్ గెట్ అప్ ఎర్లీ. నీ జీవితం క్రమ పద్ధతిలో ఉంటే నువ్వు ఉదయం లేస్తావు, అంతగా నీవు నిద్రపోలేవు. పిచ్చుకలు లేస్తున్నాయి కదా, నేను ఎప్పుడు పిచ్చుకలు కిచకిచ్ అన్నప్పుడే నాకు ఒకలాంటి ఆందోళన కలుగుతుంది. అరే, పిచ్చుకల కొరకు ప్రభు రాలేదు కదా, ప్రభు తన ఆత్మను నాకు ఇచ్చి దేవుని రూపంలో నన్ను సృజించి పిట్టను సృజించలేదు కదా, నేను లేవాలి, ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి అని ఒక మనస్సాక్షిలో గద్దెంపు కలుగుతుంది. కాబట్టి అతిగా నిద్రపోవడం, అతిగా సోమరితనంతో బాధపడడం, ఇవన్నీ కూడా క్రమము లేదని తెలియజేస్తుంది. వెన్ యూ గెట్ అప్ ఎర్లీ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్, యాంపుల్ టైమ్ టు డూ యువర్ థింగ్స్. ఉదయం లేచే పిట్టకు పుట్టడి పురుగులు దొరుకుతాయంట. ఉదయం లేచేవారు ఎప్పుడు పేదరికంగా ఉండలేరు. మరి ఉదయం లేవడం, ప్రార్థనా సమయం, ప్రార్థించడం, క్రమం, దేవుని వాక్యం పఠించడం, తర్వాత మందిరానికి సమయంగా రావడం, సమయం పాటించడం, అలాగే ప్రభు బల్లలో పాలు పొందడం, దేవుని ఆరాధించడం, దేవునికి ఇవ్వడం కూడా ఒక క్రమమే కదా. చాలామంది దేవునికి ఇవ్వరు. దేవునికి ఇవ్వడం ఇట్స్ అ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్, స్పిరిచువల్ డిసిప్లిన్. నేను చాలామంది చాలా పేదవారు తెచ్చి వేస్తారు, గొప్పవారు ఇస్తే ఏదో నష్టపోతారనే భావం. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలా? దేవుడు 10,000 ఇస్తే 1,000 దేవునికి, నీకు వ్యర్థమైన ఖర్చులు కాకుండా దేవుడు కాపాడుతాడు నిన్ను. నీకు మహమ్మారి జబ్బులేమి రాకుండా దేవుడు కాపాడుతాడు. లక్షలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఒక్క ఇంజక్షన్ అంటే 1,85,000 అంట మొన్న వింటున్నాను. ఎందుకు? దేవునికి ఇస్తే నీ పంటను పాడు చేసే పురుగును దేవుడు గద్దిస్తాడు. దేవుని స్తోత్రం. గివ్ టు గాడ్. ఆకాశం అనే మంచి ధననిధిని నేను తెరుస్తాను, పట్టజాలనంతగా నీ ఆశీర్వదిస్తాను అనేది ఒట్టి మాటలు కాదు కదా. ఆ క్రమం చాలామందికి లేదు, అలాగ చాలా నష్టపోతారు. చూడండి, క్రమమైన పద్ధతిలో నడవడానికి మనకు పరిశుద్ధ గ్రంథం ఉంది. అందుకే ఈ గ్రంథము దివారాత్రులు నువ్వేం చేయాలంట? ధ్యానించాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయం అరగంట చదివేసి మూసి పడేను, దివారాత్రులు ధ్యానించాలి. అప్పుడు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లో నువ్వు జారిపోదు నీ పాదాలు. యు నో వేర్ టు స్టాండ్, హౌ టు వాక్, హౌ టు పుట్ యువర్ ఫీట్, వేర్ టు గో. ఇవన్నీ కూడా దిక్సూచిగా ఈ పరిశుద్ధ గ్రంథం నీకు బయలుపరుస్తుంది. ఇది చదవడానికి సమయం లేదు, మరి చేయవలసిన కీడంతా నువ్వు అనుభవిస్తూ ఉంటావు. దేవుని ఆజ్ఞలను పాటించడంలో క్రమం కావాలి. వెన్ యూ ఒబే ద లాస్ ఆఫ్ గాడ్, నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నీ వెంబడి వస్తుంది. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప నిన్ను ఆవరిస్తుంది. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించినట్ట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. Many are the afflictions of the righteous, but God delivereth them from everything. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతుంది, దేవుని బిడ్డలకు దేవుని కృప ఆవరిస్తుందని వాక్యంలో రాసింది. దేవుని కృప కంచెలో నువ్వు ఉంటావు, కృప వలయంలో ఉంటావు. దేవుని ఆజ్ఞలు పాటించినాం. కొందరు ఎప్పుడు దేశం భాగం ఇయ్యరండి. నాకు తెలుసు ఒక వ్యక్తి, దేవుడు భయంకరమైన పాపం నుండి విడిపించినాడు. కుటుంబం అంతా యూపీఎఫ్లో చక్కగా ఎంతో బాగా, పిల్లలందరూ చాలా పైకి వచ్చినారు. కానీ ఒక్కనాడు కూడా దశంభాగం ఇయ్యాడు. దశంభాగం ఇచ్చేది నాకు ఇస్తున్నాడు అనుకున్నాడు మనసులో. వీళ్ళకి ఎందుకులే అనుకున్నాడేమో. మేమెందుకు ముట్టుకుంటాం దేవుని డబ్బు? దేవునిది దేవునికి, కైసరిది కైసరికి ఇవ్వాల. దేవుని సొమ్ము దేవునికి ఇస్తే ఎంత ఆశీర్వాదం. కానీ ఆ పిల్లలు ఎవ్వరు కూడా పైకి రాలేదండి. ఎవ్వరికి ఇంతవరకు వివాహాలు కూడా కాలేదు. కుటుంబం పాడైంది. భర్త ఒక దారి పోయినాడు, బిడ్డ మరి భార్య ఇంకో దారి. చూడండి ఎంత అవస్థ పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. దేవుడు మనకిచ్చిన నియమాల్లో మనం అడుగులు వేస్తూ దైవ భయం కలిగి బ్రతుకుతే
దేవుని ఆజ్ఞలు మీరకుంటే ఎంత ఆశీర్వాదం, పట్టుకోలేము, పెట్టుకోలేము, అంత ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినాడు. కాబట్టి క్రొత్త సంవత్సరంలో చాలా తీర్మానాలు తీసుకుంటాం. మనం జీవితంలో క్రమం కావాలి. 31st నాడే డైరీ మెయింటైన్ చేసి అన్నీ రాసుకుంటాం, మనం ఇలాగుండాలి అలాగుండాలని. కానీ వారం 2 వారాల్లో అన్నీ శూన్యం అయిపోతుంది, మళ్ళా పాత పద్ధతి. అలా కాకుండా యూ షుడ్ రిక్వైర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు స్టాండ్ ఫర్ ద రెజల్యూషన్స్ దట్ యు హవ్ టేకెన్. నువ్వు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నావు ఆ నిర్ణయాల్లో నిలబడి ఉండాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు పొందుకోలేనిది ఏదీ లేదు. వెన్ యూ ఆస్క్ గాడ్, గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. క్రమం అనే అంశం మీద నేను కుటుంబ విలువలు అనే ప్రసంగం చేస్తున్నాను. క్రమం అంటే డిసిప్లిన్, ఆర్డర్లీనెస్. కొందరికి తినే అలవాట్ల మీద క్రమం లేదు. నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు, ఏది కావాలో అది తినాలి, అవసరం లేదు తినకూడదు అంట. కానీ ఇక్కడ చూసిందంతా తినేయాలి కదా. తిన్న తర్వాత అధిక బరువు, ఆ బాధ ఈ బాధ, ఎన్ని రోగాలకు కారణమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. వెన్ యూ డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ డూ ద రెస్ట్. ప్రకృతిలో కూడా మనం చూస్తున్నాము క్రమాన్ని. అదుపు తప్పితే, ప్రకృతిలో అదుపు తప్పిందంటే పెద్ద సునామీ వచ్చేస్తుంది, భూకంపాలు వచ్చేస్తుంది, పెద్ద గాలి తుఫాన్లు వచ్చేస్తుంది. అన్ని క్రమములో ఉంటే కీడు మనం అనుభవించాం కదా. కాబట్టి మనకు ప్రార్థనా జీవితము క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు కూడా మనము చాలా దీవింపబడతాము. శోధన అంటారు, కష్టాలు అంటారు, బాధలు అంటారు. అసలు ఇవి నువ్వు క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు, దేవునికి ముమ్మాటికి విధేయత చూపినప్పుడు ఎందుకు ఊరికే నిన్ను ఇబ్బంది పెడతాడు దేవుడు? నేను అదే అడుగుతున్నాను. ఒక బిడ్డ చెప్పినట్టు వింటే బాగా కొడతావా? నువ్వు కొట్టనే కొట్టవు. ఈజ్ ఎ గుడ్ బాయ్, ఐ డోంట్ వాంట్ టు బీట్ హిమ్, హీ జస్ట్ ఒబేజ్ మీ. నేను ఎట్ట చెప్తా అట్ట వింటాడు, వాడిని ఎందుకు కొడతావు? దేవుడు మార్గం తప్పేవారిని వారిని గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు సరి అయిన త్రోవలో రావాలని. దేవుడు గద్దించు నరుడు ధన్యుడని వాక్యంలో ఉంది. తాను ప్రేమించే వారిని తప్పకుండా శిక్షిస్తాడు, గద్దిస్తాడు. అంటే క్రమం తప్పినారంట, అదుపు తప్పినారు, దెబ్బలు పడుతున్నాయి, అదుపు తప్పినారు, పడుతున్నాయి. దేవుని చిత్తం ఎరిగిండి దాన్ని చొప్పున చెయ్యని వానికి అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా గమనించాలి. ఏదైనా నీ జీవితంలో సాధించాలి, ప్రభు కొరకైనా, నీ బిడ్డల కొరకైనా, నీ కుటుంబం కొరకైనా సాధించాలంటే యూ నీడ్ ద డిసిప్లిన్. క్రమం లేకుండా ఎవరు పైకి రాలేరండి. గొప్ప విశ్వాస వీరులు, ప్రార్థనా వీరులు, సంఘ సంస్కర్తలు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వారు అంత సునాయాసంగా చేయలేరు అన్లెస్ దే హ్యావ్ డిసిప్లిన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. చూడండి, వాళ్ళు ఎంతో క్రమ పద్ధతిలో పోరాడితేనే కానీ వారు సాధించలేరు. పౌలు భక్తుడు అంటున్నాడు 1 కొరింథీ 9:27, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? నలగగొట్టుకుంటున్నాను. నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుడిని అయిపోతానేమో. ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, చదువుతున్నాను. ద హైట్స్ ఆఫ్ గ్రేట్ మెన్ రీచ్డ్ అండ్ కెప్ట్ వేర్ నాట్ అటైన్డ్ బై సడన్ ఫ్లైట్స్, but they, while their companions slept, were toiling upwards in the night. అంటే గొప్ప గొప్ప స్థాయిలు ఊరికనే రావు. దాని కొరకు వెనుక చాలా క్రమంతో కూడిన పరిశ్రమ ఉంటుంది. ఆ పరిశ్రమను వారు ఎంతో డిసిప్లిన్గా వారి జీవితాలను చక్కబెట్టుకున్నప్పుడే వారు కోరినవి దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. గొప్ప స్థాయి లేక గొప్ప కార్యాలు, గొప్ప పనులు ఇవన్నీ చేయగలుగుతున్నారంటే క్రమమైన జీవితాలకే అది సాధ్యమని దాని అర్థం. చాలా కుటుంబాల్లో గృహాలు కూడా శుభ్రంగా పెట్టుకోరు. బాత్రూమ్స్ చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే డిసిప్లిన్ లేదు. కిచెన్ చూస్తే ఒక నరకంలాగా ఉంటుంది, ఎక్కడ పోయి అడుగులు జారి పడతామో అని అనిపించేటట్టే ఉంటుంది. అంటే కేవలం బైబిల్ చదివి పాటలు పాడి ఆరాధిస్తే సరిపోదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా చాలా పరిశుభ్రత పాటించాలి. యు హావ్ టు బి వెరీ డిసిప్లిన్, అదర్వైజ్ హౌ కెన్ యూ సర్వ్ ఎ హోలీ గాడ్? దేవుడు పరిశుద్ధుడు 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 అని దూతగణం ఎప్పుడు దివారాత్రులు ఆయనను
పొగడుతున్నాయి కదా, మనం కూడా పరిశుద్ధుడైన దేవుని బిడ్డలం కదా. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. గాడ్ ఇన్స్పైర్డ్ మీ టు టీచ్ విమెన్ అబౌట్ క్లెన్లీనెస్. అంటే క్రమశిక్షణ గృహాల్లో నిర్వహించడానికంటే ఉదయకాలం పురుషుడు లేసి ఉద్యోగాలు వెళ్తారు, చాలామంది స్త్రీలు కూడా ఉద్యోగాలు వెళ్తారు. కానీ ఇంటిలో పరిశుభ్రత లేకుండా దేవుని సన్నిధి ఎట్ట దిగుతుంది? అది నా ప్రశ్న. హౌ కెన్ గాడ్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దెర్ ఇస్ సో మచ్ డిజార్డర్? ఇల్లంతా అతలాకుతలం ఉంటుంది. సింక్లో గిన్నెలన్నీ, ఆ టీ గిన్నెలు, అలాగే మటన్ చికెన్ వండిన గిన్నెలు అన్నీ కలిపి సింక్లో పడేసి, ఆ కుక్కర్ది విజిల్ కూడా దాంట్లో సింక్లో వేసేస్తారు. ఎంత దరిద్రం అనిపిస్తుంది నాకు. ప్రతిది ఒక క్రమం ఉంటే ఎంత సునాయాసంగా పనులు అయిపోతుంది. కొందరు బట్టలు ఉతకడానికి తెల్ల బట్టలు, నల్ల బట్టలు, రంగు బట్టలు అన్నీ ఒక బకెట్ వేసి ముంచిపెడతారు. అది కూడా 2-3 రోజులు మురుగుతూ ఉంటుంది. అది చూడండి, అక్కడ క్రమం లేదు. నేనంటాను, ఒక చీర తక్కువ కొనుక్కున్న బకెట్లు ఎక్కువ కొనుక్కో, వేరువేరుగా మంచిగా నానబెట్టి చక్కగా మరి ఉతికి శుభ్రంగా ఆరేయడం కూడా క్రమం కావాలని నా సహోదరి నాకు నేర్పించింది, ఎలిజబెత్ థామస్, మా అక్కగారు. నేను ట్రివాండ్రంలో ఉన్నప్పుడు ఎంఏ ఎకనామిక్స్ చేస్తున్నాను కార్యవట్టం యూనివర్సిటీలో. అప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి. తొందరగా అంత ఉతికేసి నా బట్టలను అటు ఇటు ఇటొకటి వేసిపోతే నన్ను పిలిచి, బిడ్డ బట్టలు ఆరేయడంలో కూడా క్రమం ఉండాలి. ఇతరులు చూసినప్పుడు ఎంత చక్కగా బట్టలు పేర్చి వేసినారని అనాలి, వాళ్ళు క్రమం నేర్చుకుంటారు అని చెప్పి నాతో మొత్తం అన్ని బట్టలు తీసి క్రమంగా వేయించింది. నాకు ఎప్పుడు గుర్తు ఉంటుంది అది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, శుభ్రము శుచి లేని భక్తులను నమ్మొదకండి మీరు. డోంట్ ట్రస్ట్ పీపుల్ హు ఆర్ నాట్ క్లీన్. ఏ ట్రూ పర్సన్ హూ బిలాంగ్స్ టు గాడ్ విల్ బీ క్లీన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. తప్పకుండా శుభ్రం పాటిస్తారు. చూడగానే తెలిసిపోతుంది దే ఆర్ వెరీ డిసిప్లిన్ పీపుల్ అని. కొందరు బట్టలే ఉతుక్కోరు, దుర్వాసన, పైగా అంటారు మేము చాలా రోజుల నుండి ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఎంత క్రమాన్ని పాటించాలి, ఎంత చక్కగా నీ శరీరాన్ని కాపాడుకోవాలి. మత్తయి సువార్త 6:16 నుండి చదువుతున్నాను. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారా నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రి కనబడవలని ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని, డిసిప్లిన్, నీ తల అంటుకొని నీ ముఖము కడుకొను. యేసయ్య ఇది కూడా నేర్పిస్తాడా? అవును, నేర్పించినాడు. ముఖం కడుక్కో బిడ్డ, తలకు నూనె పెట్టుకో, మంచిగా ఉండవు. ఉపవాసం ఉన్నది చెప్పి మోరు కడుక్కుండా, ముఖం కడుక్కోకుండా, శుభ్రం పాటించకుండా దేవుని ఆశీర్వాదాలు రావాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు, తల్లికి ఒక సహాయకరంగా ఉంటారు. కుటుంబ విలువలనే అంశం నేను మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ మీద ఉన్న బరువు అంతా వేసి ఆమెను నల్లగొట్టుకోకుండా ఆ పురుషుడు కొద్దిగా సహాయం చేస్తే తప్పేముంది? నన్ను అడిగితే ఎదిగిన ఆడపిల్లలు తల్లికి సహాయం చేస్తే తప్పేముంది? ఆ తల్లి చేసి 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 నడుమంతా వంగిపోయి పడకబట్టిన తర్వాత ఈ కుటుంబానికి క్షేమం అయింది. ఒక గిన్నె అక్కడ ఉంది, నువ్వు పురుషుడవే ఉండొచ్చు, ఇంటికి నాయకుడవే, దట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఆ గిన్నె తీసి కొద్దిగా అక్కడ పెట్టేస్తే తప్పేం లేదు, ఏమి పోయేదేం లేదు. భార్య కొద్దిగా సహాయపడితే తప్పేం లేదు. కిచెన్లో కొద్దిగా వంట వండితే తప్పేం లేదు. అందరు కలిసి తిని సంతోషించి దేవుని స్తుతిస్తే తప్పేముంది? ఒక స్త్రీయే కష్టపడాలి, ఆమెకే ఈ పనులన్నీ అంటే అది ఆ కుటుంబం ఏ విధంగా వర్ధిల్లుతుందో నాకు అనుమానకరం. ఆల్వేస్ కీప్ ద ఉమెన్ హ్యాపీ, ద ఉమెన్ షుడ్ బి హ్యాపీ నన్ను అడిగితే. అప్పుడు ఇల్లంతా కళకళలాడిపోతుంది. అలాగే పురుషుడు కూడా సంతోషంగానే ఉండాలి. నేను స్త్రీలకు కొరకు పోరాడడం లేదు, నేను వాక్యాన్నే బోధిస్తున్నాను. పిల్లలు ఉంటారండి, కుటుంబంలో 1/2 డజన్ పిల్లలు ఉంటారు. 1/2 డజన్ పిల్లల బట్టలు ఈ తల్లే ఉతకాలంటే ఏం నియమం ఇది? ఆ తల్లి మూలకు పడితే ఆ ఇల్లంతా కళ విహీనమైపోతుంది కదా. ఆ తల్లి బాధ భర్త అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి. అరే, ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ షుడ్ లివ్ లాంగ్. ఈ కుటుంబంలో ఈ తల్లి కలకాలం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంటికి దీపం ఎవరండి? ఇల్లాలు కాదా? మరి ఆమెను కాపాడుకోవడం తెలియలేదా?
ఆమె బాగుంటే ఎంత బాగుంటుంది. ఒక్క పని చేయరు కొన్ని ఇంట్లో పిల్లలు, ఒక్క పని చేయరు, ఆ సెల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇట్లా. తల్లిదండ్రులు క్రమంలో పెంచలేదు కదా, మరి ఆ పిల్లలకు ఎక్కడ వస్తుంది జ్ఞానం? తల్లికి సహాయపడాలి ఎదిగిన బిడ్డలు, తప్పకుండా ఎదిగిన కుమారులు తండ్రికి సహాయకరంగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. వారు వార్ధక్యానికి వస్తే యూ షుడ్ హ్యావ్ మోర్ కన్సర్న్ అబౌట్ దెమ్. వారి గురించి నువ్వు ఆలోచించవా? నీ తల్లిని తండ్రిని సన్మానించు. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు పట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, నీకు మేలు కలుగుతుంది. రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఏదో వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళకి తప్పదేది అని ఇలా వాదిస్తూ ఉంటారు. అవన్నీ కీడు కారణం. కాబట్టి కుటుంబంలో ఉన్న పనులు అందరు కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుంది కుటుంబం. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ డిసిప్లిన్ ఇన్ ఫ్యామిలీ. కొన్ని కుటుంబాల్లో స్నానాలు కూడా చేయరండి. శుభ్రం లేని చోట దేవుడు రాడండి. నేను ఇప్పుడే చెప్తున్నాను, గాడ్స్ ప్రెజెన్స్ విల్ నాట్ కమ్ ఇన్ డర్టీ ప్లేసెస్. యూ హ్యావ్ టు క్లీన్ అప్ యువర్ హౌస్. ఎంతమంది బాత్రూంలో జారి తలబగిలి చనిపోయినారండి, ఎంతమంది అకాల మరణాలు. ఎందుకంటే అక్కడ శుభ్రం లేదు. అంటే లేజినెస్ అనమాట, సోమరితనం. ఇంట్లో గిన్నెలు గడవరు, బట్టలు ఇప్పుడు ఒక పురుషుడైనా కానీ బట్టలు మడత చేసి పెడితే తప్పేముంది, పోయే డిగ్నిటీ ఏముంది? ఇట్ ఈస్ యువర్ హౌస్. కుటుంబము అంటే అంత ఈజీగా నీకు లభించడం, ఆ కుటుంబంలో ఉన్న ఆ శ్రేష్టత కానీ, ఆ గౌరవం కానీ, ఆ ఘనత కానీ, ఇట్స్ ఎ హోంవర్క్. యూ హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని చాలా ఉంటుంది. కుటుంబాన్ని నువ్వు పరలోకంగా చేసుకోవచ్చు, కుటుంబాన్ని నరకంగా కూడా చేసుకోవచ్చు. నరకం ఈ లోకంలో అనుభవించాలంటే మొట్టమొదటి నరకం ఆరంభించేది కుటుంబంలోనే. ఈ పని నువ్వు చేయి, ఈ పని నేను చేయి, అది నేను చేయను, ఇది నేను చేయను అంటే ఆల్ యూ బిలాంగ్ టు వన్ సింగిల్ యూనిట్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ. వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ యూ వర్క్? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు కదా, వర్క్ ఫర్ ద ఫ్యామిలీ. చూడండి, ఆ కుటుంబ వాతావరణం అంతా పాడు చేస్తారు తెలివి లేని వారు. అందుకే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చినాడు, కుటుంబ విలువలు మాట్లాడమని. దేవుని స్తోత్రం. కనుక ఇవన్నీ పాటించినప్పుడు తప్పకుండా దేవుని సన్నిధి మన మధ్యలో దిగొస్తుంది. మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటాడని ఒక వాక్యం మీకు చూపెట్టాలి. సామెతల గ్రంథం 16:32 చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణాన్ని పట్టుకునే వాని కంటే తన మనస్సును అదుపులో ఉంచుకోగలవాడు శ్రేష్ఠుడు. నీ మనస్సును స్వాధీనం చేసుకోకుండా నువ్వు పాపానికి బానిస అయిపోతే కుటుంబానికి ఎంత కీడు కదా, ఎంత కీడు కదా. యూ కాంట్ కంట్రోల్ యువర్ మైండ్. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఉంది. సామెతలు 25:28 చూడండి. ప్రావర్బ్స్ 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. పాపం నేను ప్రేరేపించి పాపంలో పడిపోయినావు, కుటుంబాన్ని వదిలేసినావు, భార్య బిడ్డలు వదిలేసినావు, దిక్కులేని వారిగా చేసినావు, నీ ఇష్టం నెరవేరుస్తున్నావు, దీనివల్ల నీకే సంతోషం లేదు. యు లాస్ట్ యువర్ ఫ్యామిలీ. వాట్ ఏ పిటీ. ఎప్పుడు ఇలాగే ఉండవు, ముసలితనం వస్తుంది, అప్పుడు గతి లేని చావు వస్తుంది, దిక్కులేని సమాధి చేయడం కూడా ఎవరు రారు. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. తప్పకుండా ఆత్మీయ క్రమశిక్షణ పాటించినప్పుడు కుటుంబం అంతా శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, దేవుని భయంతో, ఆశీర్వాదాలతో తులతూగుతుంది. దీంట్లో అనుమానం లేదు. నీకు తోచిందంతా చేసేస్తావా? నీకు ఏదొస్తే అది చేస్తావా? ఎవరిచ్చారు ఈ లైసెన్సు? వాట్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ యాక్ట్. సపోజ్ యువర్ వైఫ్ ఆల్సో థింక్స్ ద సేమ్ థింగ్. ఆమె కూడా అనుకున్నది చలివిడి బ్రతుకుతే దాన్ని కుటుంబం అంటారా? అదొక సత్రంగా మారిపోతుంది నన్ను అడిగితే. ఇట్ బికమ్స్ ఎ చౌల్ట్రీ. పిల్లలు, కుటుంబము, భార్య, భర్త అనే బంధం అది దేవుడే అనుగ్రహించిన బంధం. ఇట్స్ ఎ బాండ్ అండ్ దట్ షుడ్ బి స్ట్రెంగ్థెన్డ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్, బై డూయింగ్ ఎవ్రీథింగ్ డిసిప్లిన్డ్ మేనర్. తప్పకుండా క్రమంలో ఉన్నప్పుడు చక్కని కుటుంబం అని పేరు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వేం నాటకం ఆడ అవసరం లేదు, ఏదో ప్రదర్శించుకునే అవసరం లేదు. దేవుడే ఆ పేరు ఇస్తాడు. హెచ్చు దేవుని వల్ల కలుగుతుంది. గాడ్ విల్ ఎన్హాన్స్ యువర్ ప్రెస్టీజ్. ఏ గుడ్ నేమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్. కనుక నాలుకను అదుపుకో చేసుకోవడం, కంట్రోలింగ్ యువర్ టెంపర్,
టంగ్, టెంప్టేషన్, ఇవంతా డిసిప్లిన్. నాలుకను అదుపులో పెట్టుకోవాలి, ఎడబెడ మాట్లాడొద్దు. కట్టుకున్న భార్య అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? ఇది దిక్కులేంది, ఈడే పడి ఉంటుంది ఎందన్నా కానీ, అది తప్పు కదా. ఆమె దేవుని సృష్టి కాదా? ఆమె నీకు సాటి అయిన సహాయకురాలుగా దేవుడు ఇవ్వలేదా? ఆమె నీ సగటు శరీరం కాదా? ఆమెకు మనస్సు అంటూ లేదా? ఆమెకు ఒక వ్యక్తిత్వం లేదా? ఎందుకు అలాగ చెప్పు కింద తేలిలాగా నలిస్తేనే చాలా సంతోషం. అది నథింగ్ బట్ డెవిలిష్ క్యారెక్టర్, శాడిజం అంటారు దాన్ని. అలాగూ నీకేం ప్రతిఫలం లేదు. బీ డిసిప్లిన్ ఇన్ యువర్ టాక్, ఇన్ యువర్ బిహేవియర్. ఏది మాట్లాడాలి, భార్యతోనైనా పిల్లలతో, లేక భర్తతోనైనా పిల్లలతోనైనా ఎంత మట్టుకు ఉండాలి, అవంతా కూడా దేవుని క్రమశిక్షణ అని చెప్పడానికి ఏ సందేహం లేదు. కొందరు కన్నులకు డిసిప్లిన్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు చూస్తారు. భార్యను పక్కన పెట్టుకుంటారు, ఊరంతా చూస్తారు. ఇదంతా భార్యకు బాధ కలుగుతుంది పాపం. అంటే నాట్ డిసిప్లిన్. యోబు గ్రంథం 31:1 చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసినట్ల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. అంటే చూడండి, ఒక భక్తుడన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో 2 పేతురు 2:14 ఉంది, పాపము మానలేని కన్నులంట, నిగ్రహ శక్తి లేదు. ఇంట్లో ఎన్ని గొడవలు అవుతుందండి, ఎంత అల్లరి. ఒకవేళ దేవుని భయం లేని స్త్రీ అంటే చంపి పారేస్తుంది. ఎన్ని వార్తలు మనం చూడడం లేదు. భర్త పెడద్రోలు పోతే స్త్రీలేంటే శక్తి తక్కువ అనుకున్నారా? వాళ్ళు తట్టుకోలేనంత దేవుని భయం లేకుంటే ఏదైనా తెగి దయ్యాలుగా మారిపోతారు కదా. అందుకే ఒక దేవుని అందు భయభక్తులు గల స్త్రీ నీకు భారీగా ఉంటే నీ అంత అదృష్టవంతుడు మరొకటి లేడు. దేవుని స్తోత్రం. ఇఫ్ యూ హ్యావ్ ఎ గాడ్లీ వైఫ్, అదే నేను అంటున్న గాడ్లీ హస్బెండ్, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఈ లోకరీతిగా ఎన్నెన్ని ఘోరమైన కార్యాలు జరుగుతుంది. అవన్నిటి నుండి మనల్ని దేవుడు తప్పించాలంటే క్షణికావేశం అంతే, స్మాల్ థింగ్ విల్ ఫ్లేర్ అప్ అండ్ బికమ్ ఏ బిగ్ బ్యాటిల్. అలా కాకుండా అన్ని అదుపులో క్రమంగా దేవుని క్రమంలో కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా ప్రజ్ఞ కావాలి, సామర్థ్యం కావాలి, అభిషేకం కావాలి, దేవుని యొద్ద నుండి జ్ఞానం పొందుకోవాలి, పై నుండి వచ్చే జ్ఞానం కావాలి. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం అట దయ్యముల జ్ఞానం అట. కొందరు బంధువుల దగ్గర పోయి సలహాలు అడుగుతారు, ఎట్ట కట్టుకోవాలి నా కుటుంబం. వాళ్ళు ఇచ్చే సలహాలు కాదు, నువ్వు దేవుని వాక్యం ఏమంటుందో, ఈ వాక్యం నీ పాదమునకు దీపం, ఇది నీ త్రోవకు వెలుగు, ఇది దీని ద్వారానే కట్టబడుతుంది. లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్స్. దేవుడు ఏమంటున్నాడు నీ కుటుంబ విషయం, అది నువ్వు క్రమంగా దేవుని వాక్యాన్ని పఠిస్తేనే నీకు అర్థమవుతుంది. ఈరోజు కుటుంబ విలువలు అనే అంశం మీద క్రమము అనే మాట ధ్యానించినాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రమము పాటించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు లెక్కలేనన్ని కుటుంబం మీదకి దిగుతుందని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కుటుంబంలో దేవుని అనుగ్రహం, చేసే ప్రతి పనిలో దైవాశీర్వాదం కావాలని మనం దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు కుటుంబ విలువల్లో క్రమము అనే అంశం మీద నీ దాసరాల ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అక్రమం చేయవాళ్ళ నీ నా యుద్ధ నుండి తొలగిపోండి అని నువ్వు గద్దించినావు. క్రమము లేకుంటే నీకేమాత్రము ఇష్టము లేదు నాయనా. క్రమమైన జీవితంలో నువ్వు ప్రవేశిస్తావు కాబట్టి మా అందరి కుటుంబాల్లో నువ్వు క్రమము దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ క్రమము మరి తండ్రి లేకుంటే సైన్యము ఓడిపోతుంది. డిసిప్లిన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీస్ లార్డ్. ఒక సైన్యము మరి శత్రువును జయించాలంటే ఎంతో క్రమ పద్ధతిలో పోరాడాలి. అవును, క్రీస్తు యేసు యొక్క మంచి సైన్యుని వలె నువ్వు ఉండాలని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారునికి హెచ్చరిస్తున్నాడు. అన్నిటిలో మితంగా ఉండాలి. నువ్వు తప్పకుండా శ్రమపడాలి, ప్రయాసపడాలి, సువార్తను ప్రకటించాలి. సమయమందు అసమయమందు నువ్వు క్రమముగా పద్ధతిలో నువ్వు పనిచేయాలి అని ఆత్మీయ కుమారుడు తిమోతికి బోధిస్తున్నాడు. మంచి సైనికుని వలె నువ్వు రాణించాలి. శత్రువును జయించాలంటే క్రమం చాలా అవసరం. సాతానుడు ఎవరి కుటుంబాన్ని, ఎక్కడ బిడ్డలను, యవన బిడ్డలను మింగాలని వాడు ఎంతో మరి తండ్రి బడిగా తిరుగుతూ ఉన్నాడు. క్రమము మాకు బోధించి క్రమ పద్ధతిలో మా కుటుంబాలను ముందుకు నడిపించడానికి మాకు సహాయము, శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము నిండుగా దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించి టీవీ ద్వారా వాక్యం విన్న వారిని కూడా, వారి కుటుంబాల్లో కూడా నీ క్రమము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.
దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి